డైరెక్షన్లో వెళ్తున్నాం. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్లీ? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? ఓకే, నాకు తెలియదండి. రాజమౌళి గారు మీకు చెప్పారండి? ప్రవీణ గారు హాయ్. నాకైతే చెప్పలేదు. ప్రవీణ గారు హాయ్. సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ whole movie almost anamorphic lenses to this. You went for that blur effect, right? So was that intentional? And for few scenes it's fine, but whole movie it was a risk, right? Few may feel it's little out of place. Yeah, the anamorphic lens is a vintage feel kosam, 90s feel kosam. A blur effect is only on the sides, so adi main narrative ki distraction kaadu. I don't think so. రెండోది సాంగ్స్ అన్నీ దేర్ స్ఫెరికల్ లెన్సెస్, సో సాంగ్స్లో ఏది చూపించాలో అది చూపించాలి అని అనుకున్నాను. సో టెక్నికల్గా ఆ స్టోరీకి నాకు ఇది రైట్ అనిపించింది, సో ఐ టుక్ దట్ రిస్క్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో థియేటర్స్లో మళ్ళీ చూడండి, నచ్చితే. కొత్తపల్లిలో ఒకప్పుడు రానా గారు ప్రజెంట్ చేసి ప్రవీణ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం. సో 18వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.